శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక అక్షయ పాత్ర. రాసిన వారు ఆర్ రఘునాథరెడ్డి, అనంతపురం. అనగనగా మక్కా దేశంలో అలీ అనే ఒక మంగలి ఉండేవాడు. నలుగురు వచ్చేపోయే నడిదారిలో అతను చిన్న క్షవరశాల తెరిచాడు. అయితే అలీ గడ్డం పిల్లిగడ్డం కావటం చేత క్షవరం కోసం వచ్చిన సాయిబులందరూ, వీడి ముఖం, వీడు మనకు క్షవరం చేసేదేమిటి, పని చేయడమే చేతనైతే ముందు తన గడ్డమే బాగు చేసుకుని ఉండును అనుకుని నిరసన భావంతో మరో షాపుకి పోయేవాళ్ళు. క్రమంగా అలీ షాపుకి ఒక్కరూ రావటం మానివేశారు. ఇలా ఉండగా ఒక రోజున ఒక ముష్టివాడు అలీ వద్దకు వచ్చి ఆకలవుతుంది అన్నాడు. అలీ వాడిని ఆదరించి కలిగినంతలో భోజనం పెట్టడమే కాకుండా ఒంటి మీద వేసుకునేందుకు అడగకనే చిన్న తువాలు గుడ్డ కూడా ఇచ్చాడు. ముష్టివాడు సంతోషించి, అబ్బాయి, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అందుకు అలీ, తాత, నా గడ్డం పిల్లిగడ్డం కావడం చేత అందరూ నన్ను చూసి అసహించుకుంటున్నారు. అందువల్ల నా మంగలి వృత్తి మందగించి బతుకు తెరువుకు ఇబ్బందిగా ఉంటున్నది. అందమైన ఒక మౌరెడు గడ్డం ప్రసాదించావంటే ఖాతాదారులు మళ్ళీ వచ్చి వ్యాపారం బాగా సాగుతుంది. అప్పుడు నా జీవనం చక్కగా జరిగిపోతుంది అని మనస్సులో కోరికను వెల్లడించాడు. అప్పుడు ముష్టివాడు తన చింకికోటులో చేయి పెట్టి ఒక పాత్ర తీసిస్తూ, అబ్బాయి, ఈ పాత్ర నీ కోరిక నెరవేరుస్తుంది. నీ కోరిక మాత్రమే గాని ఇతరుల కోరిక నెరవేరదు సుమా అని చెప్పి అదృశ్యమైపోయాడు. తర్వాత అలీ ఆ పాత్ర తీసి చూడగా దాని నిండా పగుళ్ళు కనబడ్డాయి. ముష్టివెదవ టక్కరి చేసి నాకీ పనికిరాని పాత్ర అంటగట్టిపోయాడు అనుకుంటూ దానిని అవతల గిరవాటు వేద్దామని అనుకునేసరికి దానిపైన కోరిన కోరిక తీర్చే చిత్రమైన అక్షయపాత్ర అని అక్షరాలు రాసి ఉన్నాయి. ఈ అక్షరాలు చూడగానే అలీ మనస్సు మారిపోయింది. వీడు మామూలు ముష్టివాడు కాదు కాబోలు, మహిమలు తెలిసిన వానిలాగా కనపడుతున్నాడు అనుకుని ఆ పాత్రను శుభ్రపరిచి ఓ చోట జాగ్రత్తగా పెట్టాడు. ఒకనాడు అందులో నీళ్లు పోయడంతోటే అవి కుతకుతా ఉడికి పొగలు ఆవిరి బయలుదేరి గది అంతా కమ్మేసింది. అలీకి ఊపిరాడక బయటికి వెళ్ళిపోదాం అనుకునేసరికి ఆ పాత్రలోంచి చిత్రమైన మనిషి వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆ మనిషికి సింహం తల, పొడుగాటి జూలు, చిలుకు ముక్కు, శరీరమంతా కోతి శరీరం. ఇటువంటి చిత్రమైన మనిషి వచ్చి నీకేం కావాలో కోరుకోమనేసరికి అలీ, తాత, నా గడ్డం పిల్లిగడ్డం కావడం చేత అందరూ నన్ను చూసి అసహించుకుంటున్నారు. అందువల్ల నా మంగలి వృత్తి మందగించి బ్రతుకు తెరువుకు ఇబ్బందిగా ఉంటుంది. అందమైన ఒక మూరెడు గడ్డం ప్రసాదించావంటే ఖాతాదారులు మళ్ళీ వచ్చి వ్యాపారం బాగా సాగుతుంది. అప్పుడు నా జీవనం చక్కగా జరిగిపోతుంది అని కోరాడు. అంతటా చిత్రమైన మనిషి అంతర్ధానమైపోయాడు. పొగలు ఆవిరి, పాత్రలోని నీళ్లు మాయమైపోయినాయి. మరి కొంచెం సేపటికల్లా అతని కోరిక ప్రకారం పిల్లిగడ్డం పోయి అందమైన ఒక మూరెడు గడ్డం మొలిచింది. ఒక్క రాత్రిలో అలీకి అందమైన మూరెడు గడ్డం మొలిచిందనే వార్త పొక్కడంతోనే ఊరిలో సాయిబులందరూ అలీ షాపుకు వచ్చి తమ గడ్డాలు కూడా సరిగ్గా అతని గడ్డం మోస్తారుగా కత్తిరించి తయారు చేయమంటూ కూర్చున్నారు. దెబ్బతో అలీకి దశ తిరిగింది. మంచి రోజులు వచ్చాయి. షాపు పట్టకుండా ఖాతాదారులు రాసాగారు. వ్యాపారం వృద్ధి పొందింది. అలీకి జీవనం చక్కగా జరిగిపోతుంది. పైగా అతని పేరు కూడా మారుమోగిపోతోంది. కొంతకాలం అయ్యేసరికి ఈ రకం గడ్డంతో ప్రజలకు విసుగెత్తిపోయింది. మళ్ళీ అలీ వృత్తి మందగించింది. అయితేనేం, తన వద్ద కోరిక తీర్చే అక్షయపాత్ర ఉన్నదిగా ఇప్పుడు. మళ్ళీ రెండోసారి పాత్రలో నీళ్లు పోసి చిత్రమైన మనిషిని ప్రత్యక్షం చేసుకున్నాడు అలీ. ఈసారి మునుపటి కంటే అందమైనది, మోకాళ్ల వరకు వేలాడేది, వెండి వెంట్రుకలతో మెరిసిపోయే గడ్డం కోరుకున్నాడు. అలీ కోరిక ప్రకారమే జరిగింది. ఈ విడ్డూరం ఊరిలో అల్లుకోగానే ఇంకోసారి సాయిబులందరూ షాపులో విరుగుబడి ఇటువంటి కొత్త రకం గడ్డం మాకు కావాలి అంటూ కూర్చున్నారు. ఈసారి అలీ షాపుకి ఖాతాదారులు తిరిగి రావటము, అతని పేరు మారిపోకపోవడము మాత్రమే కాదు, ఈ వార్త సరాసరి పాదుషా చెవున పడింది. ఓహో, బాగా ఉన్నది, మన రాజ్యంలో వెండి గెడ్డపు వాడు ఉన్నాడంటే ఎంత గొప్ప అంటూ అలీన్ గురించి పాదుషా వాకపు చేసి మెచ్చుకుంటూ ఉండగా చాటు నుండి పాదుషా కుమార్తె ఆ మాటలు విన్నది. నాన్నగారు, మరైతే నేను వెండిగెడ్డపు వాడిని పెళ్లాడుతాను అన్నది. గొప్ప కోసం పాదుషా, అమ్మాయి, నీకేమిటి, వెండిగడ్డపు వాడు భర్త ఏమిటి, బంగారపు గడ్డపు వాడిని తెచ్చి నీకు పెళ్లి చేస్తా చూసుకో అని బడాయి కొట్టాడు.
కోటలో పనివాడు ఒకడు ఈ సంభాషణ అంతా మోసుకుపోయి అలీకి చెప్పేశాడు. పట్టరాని ఉత్సాహంతో అలీ చిత్రమైన మనిషిని రప్పించి కోరికను తెలియబరిచాడు. ఈసారి అతనికి దగదగా మెరిసిపోయే బంగారు గడ్డం మడమల వరకు వేలాడుతూ ఓ కొత్త రూపం వచ్చేసింది. మరునాడు అలీ ముస్తాబై కోటకు చేరేసరికి అందరూ అతనిని వింతగా చూశారు. అలీ వచ్చిన సంగతి పాదుషాకు తెలియగానే తన వాగ్దానం ప్రకారం అతను కూతుర్నిచ్చి పెళ్లి చేయక తప్పింది కాదు. ఇలా ఉండగా ఒక రోజున పాదుషా అలీని పిలిచి, ఏమోయ్ అలీ, బంగారు గడ్డం పైన నాకు సరదా పుట్టింది. రేపు ఉదయంలోగా నీ గడ్డం మోస్తారు గడ్డం నాకు వచ్చేటట్టు చేయాలి. లేకపోతే నీ పని ఏం జరుగుతుందో ఆలోచించుకో అని అన్నాడు ఆజ్ఞాపూర్వకంగా. వెంటనే అలీ తన పాత్రలో నీళ్లు పోసి చిత్రమైన మనిషిని రప్పించి పాదుషా కోరిక తెలియజేశాడు. అందుకు చిత్రమైన మనిషి, ఇది నీ కోరిక కాదు, నేను నెరవేర్చలేను అంటూ అదృశ్యమైపోయాడు. ఇక ఎలాగా పాదుషా తన తల కొట్టించి కోటగుమ్మానికి వేలాడదీయిస్తాడని అలీకి భయం పట్టుకుంది. ఆ కంగారులో అలీ తన అక్షయ పాత్రను స్నానపు గదిలో దాచి మళ్ళీ తీసుకోవడం మర్చిపోయాడు. ఇంతలో రాకుమారి స్నానపు గదిలోకి వచ్చి చూడగా పగిలిన పాత్ర ఆమె కంటికి కనపడింది. దానిని చూసి చీదరించుకుని ఆమె కిటికీలోంచి విసిరేసింది. సరిగ్గా అదే సమయానికి విరక్తి చెందిన అలీ ఆ దారినే వస్తూ తన మహిమగల పాత్ర కింద పడబోవడం చూశాడు. ఆత్రంతో పరిగెత్తుకుపోయి అది ఎలా అయినా పడిపోకుండా పట్టుకోవాలని ప్రయత్నించాడు. అలీ ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ పాత్ర తప్పిపోయి అలీ కాళ్ల దగ్గరనే పడి ఎన్ని పగుళ్లున్నాయో అన్ని ముక్కలైంది. ఆ ముక్కల్లోంచి పొగలు ఆవిరి బయలుదేరి ఆ ప్రదేశం అంతా కమ్మేసింది. అందులోంచి చిత్రమైన మనిషి ఆఖరుసారి ప్రత్యక్షమయ్యి మరెన్నడూ కనపడనని చెప్పి అంతర్ధానం అయిపోయాడు. అక్షయ పాత్ర తన ఆధీనంలో నుంచి పోగానే అలీ గడ్డం తడిమి చూసుకునేసరికి మళ్ళీ తన పిల్లిగడ్డమే తయారై కూర్చుంది. నిమిషమైనా అక్కడ నిలబడకుండా అలీ కాలి కొద్దీ పరుగుపుచ్చుకున్నాడు. పోయి ఇన్నాళ్ల నుంచి ఖాళీగా ఉన్న తన క్షవరశాలకి చేరుకున్నాడు. గబగబా తలుపులు తెరిచి ఒంటిమీద ఉన్న రాజదుస్తులు ఓ మూల పడేసి కూర్చున్నాడు. చాలా కాలానికి మళ్ళీ కంటబడిన ఆలీని చూసి సంతోషించి సాయబులందరూ పలకరించారు. ఎప్పటిలాగా అతని వృత్తి సాగిపోతూనే ఉంది. అయితే తన ఆజ్ఞ నెరవేర్చని ఆలిని తలతీయించి కోటగుమ్మానికి కంటించాలని పాదుషా మాత్రం ఇప్పటికీ పంతం పట్టే ఉన్నాడు. అయినా ఆ షాపు పక్క నుంచి వస్తూ పోతూ ఉన్నప్పటికీ ఆ పిల్లిగడ్డపు ఆలి తన అల్లుడే అన్న సంగతి కనిపెట్టలేక ఇంకా ఆలి గురించి వెతుకుతూనే ఉన్నాడు. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.